ఈ రోజుకి సంబంధించి మెయిన్ గా హెడ్డింగ్ లో అయితే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ముఖ్యమంత్రితో అలాగే మంత్రులందరూ కూడా ఆ కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. దాంట్లో మెయిన్ గా కీలకంగా ఇసుకకు సంబంధించి అలాగే అన్న క్యాంటీన్లు కావచ్చు జరగబోయేటువంటి అభివృద్ధి గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా ఇసుకలో జోక్యం వద్దు అని చెప్పి ఎమ్మెల్యేలకి అటు చంద్రబాబు గారు చాలా సూచన చేశారు. చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చారు అనుకోవచ్చు. ప్రతిదానికి మేమే ఉన్నాం, మాకే ఇవ్వాలి, మా వాళ్ళకే ఇవ్వాలి, మా తర్వాత ఎవరికైనా ఇవ్వాలన్నాం అనేది జరగద్దు అని చెప్పి, అలాంటి అవకాశం ఎవరు తీసుకుని మీకు మీకు నచ్చిన వాళ్ళకో కాదు, అందరికీ ఇవ్వండి, అది అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోండి అని చెప్పి చంద్రబాబు గారు అయితే స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు, మంత్రుల ఆ అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం వద్దు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్తే మనకి పని అయిపోద్దనో, లేదంటే వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడిపించిన తర్వాత నాన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళ మనోళ్ళే, వీళ్ళ మనోళ్ళే, లేదంటే వాళ్ళ అమ్మాయో లేదా చుట్టాలో, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతా ఉంటాయి. సో వీటి మీద కూడా చెక్ పెట్టే విధంగా చంద్రబాబు గారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులటువంటి అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం వద్దు, తీసుకురావద్దు అని చెప్పి అయితే చాలా క్లియర్ గా స్ట్రాంగ్ గా చెప్పారు మంత్రులకి. అంతేకాకుండా ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలి, అలాగే గత ప్రభుత్వంలో భూ కబ్జాలు అక్రమాలపై కమిటీలు వేయాలని కూడా ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కేబినెట్ సమావేశంలో అందరూ పాల్గొన్నారు మంత్రులందరూ. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ప్రతి మంత్రి తన పనితీరును స్వయంగా సమీక్షించుకోవాలి, ఎంత బాగా చేసినా ఇంకా మెరుగుపరుచుకునేందుకు ఎప్పుడు అవకాశం ఉంటుంది, నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ. తెదేపా మంత్రులంతా వివిధిగా పార్టీ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే అని చంద్రబాబు గారు వాళ్ళందరికీ చెప్పారు. ఇకపోతే ఇసుకకు సంబంధించి, ఇసుక అవసరానికి తప్ప అమ్మకానికి కాదు, ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఇది చాలా కీలకంగా తీసుకోవాలి, మీ ఇష్టం వచ్చినట్టు మీకు మాత్రమే ఇవ్వాలన్నట్టు ఎందాక చెప్పాను కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇసుకిస్తారనో ఇంకోటనో చేయకుండా అందరికి ఇచ్చేలా చెప్పారు.